స్వాగతం నేను మీ సాయి కిరణ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం డైలీ జిమ్కు పోతాం, జిమ్కు పోయి జిమ్లో వెయిట్లు లేపుతాం. ఎందుకు లేపుతాం? ఆరోగ్యం. కానీ ఓవర్ వెయిట్స్ లేపుతాం. ఎందుకు లేపుతాం? బాడీ కోసం. పెయిన్ ని కూడా తీసుకుంటాం. ఎందుకు? పక్కోడైతే లావు కావడానికి, లావు ఉన్నోడైతే బక్కకు పోవడానికి. చలో కొంచెం కాలక్షేపం చేద్దాం. మీ దగ్గర టైం ఉంటే చిల్లవ్వండి. వీడియో 2 వరకు చూడండి, మళ్ళీ వస్తుంది. रीड जोड़ो देख के मुझे क्या लगता है कि मैं जिम जाता हूँ या नहीं जाता हूँ? नहीं जाता हूँ. रुको जरा. ఫుల్ షర్ట్ వేసుకొని అమ్మాయిల దగ్గరికి పోయి, సారీ వాళ్ళు చెప్పిన అమ్మాయిలు కాదు, మంచుకో ₹3 చాక్లెట్ కొనిచ్చి సెట్ చేసిండు వీడియో కోసం. ఎందుకు? వెళ్ళి నేను జిమ్కి వెళ్తానా వెళ్ళనా మీరు చెప్పండి అంటే వాళ్ళు నువ్వు వెళ్ళవు అని మూతి మీద అంటే ఈడు ఇప్పుడు చేసే ఓవర్ యాక్షన్ చూడు. मैं बॉडी अगर दिखाऊंगा तो आपको रेट करना रहेगा 1 to 10. करोगे? नहीं जाता हूँ. రేటు చెప్పమంటుండు. నేను బట్టలు ఇప్పుతా, మీరు నాకు రేటు చెప్పండి ఒక రేటు అంటుండు. जिम जाता हूँ. रेट करोगे? ओके. అరే గంత సిగ్గు లేకుండా ఎట్లా బతుకుతారా? రోడ్డు మీద షర్ట్ ఇప్పుతావేట్రా? అబ్బో వీడి ఇచ్చిన బిల్డప్ కి వీడికి ఏ బాడీ ఉంటుందో అనుకుంటే బల్లి బాడీ ఉంది ఆడికి. అరే కొబ్బరి మట్ట హృదయ కాలేయం సినిమాలో సంపూర్ణేజ్ బాబు కూడా ఇంత ఓవర్ యాక్షన్ చేయర్రా. ఈ జిమ్ చేసేటోళ్ళు, ఈ బాడీలు పెంచిన వాళ్ళు అంత ఓవర్ యాక్షన్ చేస్తారు. మళ్ళీ ఈడు రేటింగ్ అడిగిండా అంటే అడగలేదు, జస్ట్ షర్ట్ వాళ్ళ దగ్గర నిలబడ్డాడు. వాళ్ళు సిగ్గుపడుతున్నారు. వాళ్ళకి సిగ్గు లేదు, వీడికి సిగ్గు లేదు. మొత్తానికి సిగ్గు లేని బండగాలని మనం ఈరోజు రోస్ట్ చేస్తున్నాం. సో మీకు సిగ్గుంటే వీడియోని లైక్ చేయాలి, సిగ్గు లేని వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయాలి, కమెంట్ పెట్టడం మర్చిపోవద్దు, హైప్ అయితే ఖచ్చితంగా చేయాలి. కొంతమంది ఉంటారు, అరే మీరు జిమ్ చేయనరా అంటే సంసారం చేస్తారు. చూడు, అరే శరీరం మీద కొంచెం కూడా దాన్ని ఏమంటారు జూమ్ చేయి. అరే ఏందిరా ఏం చేస్తున్నారా మీరు? అరే నువ్వంటే నీకడ ఏదో ఉంది లేపి చూపిస్తున్నావు, ఈ దీనికి ఏముందరా? అది ఒత్తుకొని చూపిస్తుంది, ఏముందాడా? ఎందుకు? దాన్ని ఏమంటారు? నా కమెంట్లో చెప్పండి. అరే నువ్వు బాడీ ఇట్లా ఫ్లెక్స్ చేసుకో వద్దనరు, కానీ దాన్ని నడుము మీద చేతేసి నువ్వు రొమాన్స్ చేస్తున్నావా, బాడీ ఫ్లెక్స్ చేస్తున్నావారా? అరే నువ్వు బాడీ బిల్డింగ్ చేస్తున్నట్టు లేదురా, సంసారం రొమాన్స్ చేస్తున్నట్టు ఉంది. అక్కడ వీడు ముందర దాని వెనక ఇట్లా టచ్ అవుతాయి, జిమ్ చేస్తారు. ఈ జిమ్ కోచర్ గాడు ఎవడో కానీ ఆడు కోచర్ గాడు, ఆడు బ్రోకర్, ఆడు ప్లే బాయ్, ఆడు. ఏమురా ఉపయోగం మీ జిమ్ వీడియోల వల్ల మీకు తప్ప? నార్త్ లో ఇట్లాంటి ఆనిముత్యాలు ఉంటారు, మన సైడ్ ఎట్లాంటి ఆనిముత్యాలు ఉంటారు మీకు తెలుసు, చూపిస్తా. ఇప్పుడు వినాయక చవితి ఉందనుకో, వినాయకుడు నిమజ్జనం ఉంటే డ్యాన్స్ చేసేటప్పుడు మనం నార్మల్ గా డ్యాన్స్ చేస్తాం. కానీ బాడీ బిల్డర్లు ఎట్లా డ్యాన్స్ చేస్తారు తెలుసా? అట్లా డ్యాన్స్ చేయాలి. కానీ బాడీతో పాటు బ్రెయిన్ పెంచుకోవడం ఇంపార్టెంట్. బ్రెయిన్ లేకపోయినా బాడీ పెరుగుతుందేమో కానీ బాడీ ఉంటే బ్రెయిన్ పెరగదు. నీ చూడు, వీడు కొట్టుకొని వచ్చాడంట. Abs देखो महीने भर मारी है. కానీ బైసిప్ చూడని చూపిస్తుంది. వదిలితే తమ్ముని కూడా చూపించేలా ఉన్నావు కదరా. నెలంతా కొట్టాడట. ఈడింత క్రింజ్ చేసి కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టి, ఇన్స్టా పేజ్ పెట్టి, డబ్బులు సంపాదించి, జిమ్ పెట్టి, కత్తి లాంటి పూరిని పెళ్లి చేసుకుని, దాన్ని పెంచి, దానికి ప్రోటీన్ పెట్టి, దానివి పెంచి, ఇద్దరూ పెంచుకొని, నువ్వు పని ఉందనుకో పనికి పోతావు, పని లేనోడు జిమ్ పోతాడు, జిమ్నే పనిగా పెట్టుకుంటాడు. ఆ పని ప్రాఫిట్ ఇస్తే ప్రాఫిట్ ని ప్రోటీన్ కి పెడతాడు, మళ్ళీ పని ఎక్కువ చేస్తాడు, మళ్ళీ ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది, ప్రోటీనే బతకైపోతుంది, మళ్ళీ ప్రోటీనే బతకనుకొని బతికేస్తాడు. మళ్ళీ అంటే జిమ్కి వెళ్ళి జిమ్ చేసే వాళ్ళతో నాకు ప్రాబ్లం లేదు, కానీ జిమ్కి వెళ్ళి ఏదో మోటివేషన్లు చిన్నపిల్లలకు కూడా ఇచ్చేసి ఇట్లా స్కూల్ ఇంటర్మీడియట్ పూరుడు కూడా ఇంట్లో తెలియకుండా జిమ్ చేసి డబ్బలు తిని బాడీ పెంచి ఇట్లా షో చేస్తాడు. ఎందుకు? మళ్ళీ క్యాప్షన్ లో స్కూల్ బాడీ అని రాస్తాడు. రే వాడే పెళ్లి చేసుకున్నాడు, 10 సంవత్సరాలు అవుతుంది, పిల్లలు లేరు ఆడికి, నీకైతే పెళ్ళే కాదరా, ఎందుకంటే పెళ్ళి అయ్యే ముందే అది పడిపోతుంది అనిపిస్తుంది. అడిక్ట్ అయిపోయి ఇంజక్షన్లు వాడితే ఒలింపిక్ లో గోల్డ్ మెడల్ కొట్టినట్టు బిల్డప్ ఇస్తున్నావు కానీ 10th క్లాస్ హాల్ టికెట్ వచ్చిన తర్వాత అసలు టెన్షన్ స్టార్ట్ అవుద్దిరా నీకు. వీళ్ళ అమ్మేమో వీడికి మంచిగా పెరుగన్నము లంచ్ బాక్స్ లో పెట్టిద్దాం అనుకుంటే వీడు దాన్ని వదిలిపెట్టి ఇంట్లో డబ్బులు మింగిపోయి బయటకు వెళ్ళి ప్రోటీన్ ఫుడ్ తింటాడు. స్కూల్ కాలేజ్ అటెండెన్స్ 50-60% ఉండదో కానీ జిమ్ అటెండెన్స్ మాత్రం 100%. ఎందుకంటే పేరెంట్స్ కదా ఫీజు కడతారు స్కూళ్ళలో కాలేజ్లలో, అది వీళ్ళకి ఫరక్ పడదు, కానీ జిమ్ ఫీజు వీళ్ళు కట్టుకుంటారు కదా. పైన వాళ్ళ అమ్మ నాన్న మా పిల్లని ఎందుకు ఇవ్వాలి నీకు?
బాడీ ఉంటే పిల్లని ఇచ్చేయాలంట. సో బాడీ ఉన్న వాళ్ళందరికీ పిల్లని ఇచ్చేయండి. అట్లంటే నాకు కూడా ఇద్దరిని ఇవ్వండి. పర్లేదు, నాకు కూడా కొంచెం ఉంది బాడీ. బాడీ పెంచితే డబ్బులు రావు, డబ్బులు ఉంటేనే బాడీ వస్తుంది. బాడీ వచ్చిన తర్వాత డబ్బులు వచ్చేది ఉంటే వస్తాయి, లేకుంటే రావు. ఎడ్యుకేషన్, క్వాలిఫికేషన్, హ్యాబిట్స్, క్యారెక్టర్ ఏం అవసరం లేదురా. బాడీ ఉంటే చాలు పిల్లని ఇచ్చేయచ్చు. బాడీ ఉంటే పిల్ల వస్తుంది కానీ పిల్లని ఇయ్యరు, పైసలు ఉంటేనే ఇస్తారు. మా పిల్లని నీకు ఎందుకు ఇవ్వాలి అంటే అట్లా బాడీ నిజంగానే ఫ్లెక్స్ చేసావనుకో పిచ్చోడు వీడు, పిచ్చి పట్టింది వీడికి అంటారు. అండ్ కొంతమంది ఉంటారు చాలా ఫ్యాట్ ఉంటారు, కన్సిస్టెన్సీగా జిమ్ చేసి డైట్ మెయింటైన్ చేసి క్యాలరీ డెఫిషియన్సీ పెట్టుకొని వాళ్ళు స్లిమ్ అవుతారు. అది మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. అండ్ జిమ్ ఇన్ఫ్లుయెన్సర్లు కష్టపడతారు, నేను దాన్ని అప్రిషియేట్ చేస్తాను. ఇప్పుడు ఇచ్చిన వాళ్ళందరూ కావచ్చు. బట్ ఇక్కడ 2 points మళ్ళీ. అడిక్టెడ్ జిమ్ అబ్బాయి అమ్మాయిని నువ్వు డేట్ చేసావనుకో, వాడు తినే పానం ఇంకెవరు తినరు. నువ్వు ఫుడ్ తిన్నా దీంట్లో అది ఎక్కువ ఉంటది, ఫ్యాట్ ఎక్కువ ఉంటది, ఇది తక్కువ ఉంటది, ఇది తినకదు, అది తినాలి అని వాడు డాక్టర్ కూడా అంత లెక్చర్ అయ్యాడు విడిస్తాడు. అంతేగా బ్రో జిమ్ పోతావా? అందుకే ఉన్నావు, పోదు మింగడానికి ఉన్నావు. బాడీ పెంచిన ప్రతి ఓడు ఓదులకు తప్ప. ఉపయోగం దేశానికి నీ వల్ల. గంటకు 50,000 ఇచ్చి జిమ్ ట్రైనర్ని బుక్ చేసుకున్న ఆంటీ. గంటకి 50,000 ఏంట్రా? అరే అది జిమ్ చేయడానికి బుక్ చేసుకుందా లేకపోతే ఇంకేదైనా చేయడానికి బుక్ చేసుకుందా? అయినా గంటకి 50,000 మనం నెల మొత్తం మింగించుకుంటే వచ్చే శాలరీని గంట మింగించుకోవడానికి ఇస్తుంది ఆంటీ. ఎంత దూలో ఆంటీ దూలకి అవధులు లేవు. అవధులు లేని ప్రేమ ఆంటీది, సారీ కామం. జిమ్ చేసేటోడు గట్టిగా ఇస్తాడు, టైమింగ్ మెయింటైన్ చేస్తాడు అనుకుంటే మీ పొరపాటు. జిమ్కి దానికి సంబంధం లేదు. ఇంకా గట్టిగా చూస్తే జిమ్ చేసిన వాడు చాలా బాడీ ఇట్లా గడ్డలు ఉన్నోడికి ఫ్లెక్సిబిలిటీ ఉండదు. బట్ నార్మల్ గా ఇప్పుడు కరాటే గానీ, కుంఫు గానీ, డ్యాన్స్ గానీ, ఎక్సర్సైజ్లు గానీ, జిమ్ తో పాటు ఇట్లా బక్కగా ఉండి ఫిట్గా ఉన్నోడికి ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది. వాడు ఇంకా మన టైమింగ్ ఇంకా బాగుంటుంది. మీకు తెలియదు, ఫిట్నెస్ కి బాడీ బిల్డింగ్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. బాడీ బిల్డింగ్ ఇదే చెప్తా, వాడికి ఫ్లెక్సిబిలిటీ బాడీ పైన ఉండదు. అది తెలుసుకోండి ఆంటీలు, మీరు తెలుసుకొని బుక్ చేసుకోండి. అయినా 50,000 ఇచ్చావంటే నీది పువ్వా లేకపోతే బావ్యా? మళ్ళీ బాడీ బిల్డింగ్ చేసేటోడు ఏదో మొగం లాగా బిల్డప్ ఇస్తారు, అదేదో తోపు అనుకుంటాం కానీ ఒక ఇట్లా ఉద్యోగాడు కూడా క్రింజ్ చేసి బాడీ పెంచుతాడు. ఆడు బాడీ పెంచడానికి పోయాడో గుబ్బు పెంచడానికి పోయాడో మనకు అర్థమవుతుంది ఇక్కడ. ఇక ముడ్డి పెంచుకునే వాళ్ళు కూడా జిమ్కి వెళ్ళి ముడ్డి పెంచుకోవచ్చు. ముడ్డి అని అనుకోవద్దు, మనకు కూడా ఇంపార్టెంట్. కండలే కాదు ముడ్డి కూడా పెరుగుతుంది. ముడ్డి వరకు అట్లా ఎక్కువ చేసినాం అనుకో, పైకాన పోయేటప్పుడు అది కూడా నొస్తుంది, మండుతుంది. అబ్దుల్ కలాం గారు యాక్షన్ చేయమంటే వీడు ఓవర్ యాక్షన్ చేస్తుండు. వీడు ఇంట్లో ఉండి సిలిండర్ తో బాడీ పెంచలేదు, జిమ్కు పోయి బాడీ పెంచుకొని ఇంట్లో సిలిండర్ తో వీడు దాని వీడియోలు తీసుకుంటుండు కంటెంట్ కోసం. అరే నువ్వు గరీబ్ అయితే నీకు 2 గ్యాస్ సిలిండర్లు ఎట్లా వచ్చినారా మీ ఇంట్లోకి? డంబల్ కి సిలిండర్ కి చాలా తేడా ఉంటుందా? బాడీ బిల్డింగ్ పేరుతో భక్తుది చేస్తుండే. మళ్ళీ వీడియో ఏంట్రా అంత క్లారిటీ ఉంది నీది? నీ ఇల్లు కంటే నీ కెమెరానే ఎక్కువ ఎక్స్పెన్సివ్ ఉన్నట్టుందరా. సింపుల్, వీడు జిమ్కి పోయి జిమ్ చేస్తాడు, బట్ ఇంట్లో రీల్స్ చేసి పెడతాడు. మోటివేషన్ తక్కువ, డిసిప్లిన్ ఎక్కువ. ఇక బాడీ ఉంది కదా అని చెప్పి జిమ్ లో కాకుండా ఇంట్లో కాకుండా ఎక్కడ పడితే అక్కడ విప్పి ఫ్లెక్స్ చేశారనుకో, ఇక ఇట్లా కొడతారు అమ్మాయిలు. అండ్ అట్లా అమ్మాయిలు కొట్టాలని కోరుకుంటున్నారు భయపడకుండా. మరి లేకపోతే ఇల్లు అనుకున్నావరా, రోడ్డు మీద కూడా బట్టలు ఇప్పి కళ్ళల్లో కారం వేసి కట్టేసి ప్యాంట్ ఇప్పి పిల్లలుగా వాతలు పెట్టాలి వీళ్ళకి. మళ్ళీ అమ్మాయిలు ఏం తక్కువ కాదు. జిమ్కి వెళ్ళిన తర్వాత ఎలాగైనా మేకప్ పోతుంది, లిప్స్టిక్ చెరిగిపోతుంది, అవి పెట్టుకుని పోతారు వీళ్ళు. మరి వీళ్ళు జిమ్కి పోతున్నారో అబ్బాయిలని పడేయడానికి పోతున్నారో అర్థం కాదు. వీళ్ళు చేసే ఓవర్ యాక్షన్ వీడియో చేసిన దానికన్నా దారుణంగా ఉంటుంది. ఆ వీడియో నేను నెక్స్ట్ పట్టుకొస్తా. బట్ నేను ఆ వీడియో పట్టుకురావాలంటే నువ్వు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. బాడీ పెంచి షో చేస్తాను నీకు ఈ తెలుగులో ఫ్రీ స్టైల్ విను. ఈడేదో జిమ్ చేసే వాళ్ళకి పాట పాడతారంట చూడు. జిమ్ కి పోయి నువ్వు షో చేస్తాను, బాడీ రాగానే ఎగురుతానో పోయింది. మొన్న నీ జిమ్ లా లొల్లైతే వాళ్ళను నువ్వు ఆపలేంది. అరే నువ్వు ర్యాప్ పాడుతున్నావా లేకపోతే పారాగ్రాఫ్ చదువుతున్నావారా? దమ్ము ఉన్నదని అందరికి చెప్తాను, సెకండ్ల నువ్వు జంప్ అవుతానో పోయింది. లొల్లంటే నువ్వు భయమంటాను, మరి నువ్వు బాడీ పెంచుడు అవసరమేంది? ఈడు పందిలాగా తిని తొంగని పారాగ్రాఫ్ లాగా పాట రాసి పాడి దాన్ని ర్యాప్ అని జిమ్ గురించి వచ్చి మాట్లాడుతుండేడు. అరే ఓపెన్ చేయైతే ప్రోటీన్ బాడీతో బలం వస్తుందారా? బాడీ పెరిగితే ధైర్యం వస్తుందారా? మరి ఎక్కడ పోయిందిరా నీ ధైర్యం? అరే పందిలా ఉండేవాడికి జిమ్ గురించి మాట్లాడే అర్హత లేదు. పొద్దున లేస్తావు సిగరెట్ తాగుతావు, సిగరెట్ తాగి జిమ్కి పోతావు, జిమ్కి పోయి ప్రోటీన్ తాగుతావు, ప్రోటీన్ తాగినాక సిగరెట్ తాగుతావు, సిగరెట్ తాగినాక వర్కౌట్ చేస్తావు. మళ్ళీ ఓవర్ యాక్షన్ జిమ్ వాళ్ళు కూడా ఏనంతుంది. ర్యాప్ అని చెప్పి రేపు చేసిండు. ఐన్స్టీన్ బల్బు అనుకున్నాడు, అది ప్రపంచానికి అవసరం పడ్డది. కానీ వీడి ర్యాప్ వీడికి తప్ప ఇవ్వడానికి అవసరం లేదు. అది కర్మ. అది నేను వీడియో అయితే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయాలా, కమెంట్ చేయాలా, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి రోషిని ఇచ్చి నవ్వించాలా. అండ్ ఇక్కడ దాకా వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకోవాలా. మరిన్ని వీడియోలు చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే బాయ్.